ఒక విషయం చెప్తుంది. ఏమిటి ఆ విషయం, ఏం జరగబోతుందో వీడియోలో తెలుసుకుందాము. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రోజున ఈ రాశి వారిని ఒక స్త్రీ మిమ్మల్ని అభిమానిస్తుంది, రహస్యంగా ఇష్టపడుతుంది. ఇప్పటి వరకు ఆమె మిమ్మల్ని ఇష్టపడుతున్నట్లు, మిమ్మల్ని ప్రేమిస్తున్నట్లు మీకు తెలియదు. ఎందుకంటే ఇప్పటి వరకు ఆ విధంగా వారు నడుచుకోలేదు మీతో. ఎవరికైనా తెలిస్తే, అంటే ఆమెకు సంబంధించి ఇప్పుడు ఏదైతే రహస్యంగా, గుట్టుగా వన్ సైడ్ లవ్ కానీ, లేదా మీ యొక్క ఆఫీసులో, వ్యాపారంలో మిమ్మల్ని అభిమానిస్తున్న స్త్రీ మీ టాలెంట్ చూసి ఫిదా అయిపోతున్నారు. లేదా వారికి మీతో నిజమైన అవసరం ఉంది, స్వార్థం లేని అవసరం. తను చివరికి మీకు తెలియకుండా ఈ రోజు ఎదురుపడుతోంది. వారి గుండెల్లో భయం ఉంటుంది. వారు మాట చెప్పాలి అనుకున్నా చాలా వరకు ఇబ్బందిగా ఫీల్ అవుతారు. ధైర్యం తెచ్చుకున్నా చెప్పలేక లోపల మదన పడుతూ భయపడుతూ ఉంటారు. తలదించుకుని వెళ్లిపోతారు చెప్పలేక. మీరు తెలుసుకుని వారితో మాట్లాడండి, మీకు మంచి జరుగుతుంది. వారికి మీకు మధ్యన ఉన్నటువంటి ఆ యొక్క దూరం దగ్గర చేయండి. మన మేలు కోరుకునే వ్యక్తులు మన జీవితంలో ఉంటేనే మనకి చాలా మంచిది. ఆ స్త్రీ ఈ రోజు కాల్ కానీ, మెసేజ్ చేయడం కానీ జరుగుతుంది. మీ జీవితంలో జరుగుతున్న లోటుపాట్లకు తను సమాధానం కూడా చెప్పొచ్చు. లేదా మీ నుంచి విడిపోయిన స్త్రీ కూడా కావచ్చు. ఎలాగైనా కావచ్చు, ఒక స్త్రీతో బంధం అయితే కలుస్తుంది. వారు చెప్పే విషయం మీకు ఉపయోగపడుతుంది. మీ యొక్క బంధానికి కానీ, మీ యొక్క వ్యక్తిత్వానికి కానీ ఇక ఏ మచ్చ రాదు. సన్నిహితులు, శ్రేయోభిలాషుల రూపంలో ఉన్నా కూడా ఎవరైనా ఒక స్త్రీ ఖచ్చితంగా ఈ రోజు ఇలా చేస్తుంది. మీ మనసంతా వారి ఆలోచనలే ఉంటాయి. వారు ఇలా చేశారు, అలా చేశారు, ఇలా ఎందుకు చేశారు, ఇలాంటి రకరకాల ఆలోచనల సమాహారంగా ఈ రోజు చెప్పొచ్చు. మీ ఆదాయ మార్గానికి సంబంధించిన విషయం కావచ్చు, మీ యొక్క వృత్తికి సంబంధించిన విషయం కావచ్చు, ఒక సలహా కానీ, సూచన కానీ చెప్తుంది. ఈ యొక్క సలహా, సూచన దేవునికి తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. దేవుడే వారి రూపంలో వచ్చాడని అనుకోండి. దేవుడే వారితో ఈ మాటలు చెప్పిస్తున్నాడని అనుకోండి. అలాగే గుట్టుగా ఆ విషయాన్ని ఉంచండి. ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్న స్త్రీ కూడా కావచ్చు. ఆమె చెప్పేటటువంటి మాటల్ని ముందుగా ఆలకించండి. ఆ తర్వాత మీరు నిర్ణయం తీసుకోండి. ఈ రోజున ఇంటికి వచ్చి మరీ మీతో మాట్లాడొచ్చు. ఏదో ఒక రకంగా మనసులో ఉన్న మాట చెబుతారు. ఏదో ఒక రకంగా మనసులో ఉన్న మాటని చెప్పబోతున్నారు. ఆగి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అన్ని అంశాల్లో వారి యొక్క పాత్ర ఈ రోజు బాగుంటుంది. అంతా మంచి జరుగుతుంది. నిత్యం శివారాధన మాత్రం అస్సలు మర్చిపోవద్దు.